తిరిగి బీసీఎన్ న్యూస్ కి స్వాగతం. గ్రామాల్లో చెరువుల అభివృద్ధికి అందరి సహకారం కావాలని ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్ అన్నారు. పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడెం మండల పరిషత్ వద్ద సాగునీటి భద్రత, సాగునీటి సంఘాల బాధ్యత 100 రోజుల కార్యక్రమంపై అవగాహన కల్పించారు. చెరువు తవ్వకాలపై మండల స్థాయి కమిటీకి తెలియజేయడం ద్వారా కలెక్టర్ నుంచి అనుమతులు పొందవచ్చన్నారు. ప్రస్తుత వేసవి కాలంలో గ్రామాల్లో మంచినీటి సమస్యలు లేకుండా అధికారులు, ప్రజాప్రతినిధులు, నాయకుల సమన్వయంతో చర్యలు చేపట్టాలని సూచించారు. రాష్ట్ర వ్యాప్తంగా గౌరవ ముఖ్యమంత్రి గారు ముందు చూపుతో నీటి భద్రత, సాగునీటి సంఘాల బాధ్యత ప్రారంభోత్సవ కార్యక్రమం. ఇది 100 రోజుల ప్రోగ్రాం. ఎందుకంటే మనం పనిచేసే దినాలు 100 రోజులు ఉంటాయి. ఈ 100 రోజులు కూడా మనం యుద్ధ ప్రాతిపదిక మీద అన్నీ చేసుకుంటే నీటికి ఇబ్బంది లేకుండా ఉంటుందనే ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని ముఖ్యమంత్రి గారు పెట్టడం. గవర్నమెంట్ చేసి ప్రతి ప్రోగ్రాం మన కోసమే, ఏదో మొక్కుబడిగా చేసి ఇవాళ మన మీటింగ్ పెడుతున్నారు, ఏదో 4 మాటలు చెప్పుకుని వెళ్ళిపోతాం అన్నట్టు కాకుండా ఏదైతే ముఖ్యమంత్రి గారు ఆశించారో దాన్ని మనం చేసుకుంటే భవిష్యత్తులో మనకి మంచిది అనే ఉద్దేశంతో ఈ కార్యక్రమాల్లో మనం చేపడుతూ ఉన్నాం. ఇవాళ ఆర్థికంగా మన ఇబ్బందులు ఉన్నప్పుడు కూడా కొన్ని డబ్బు లేకుండా చేసుకోవచ్చు. కొన్ని డబ్బుతో కూడిన పనులు, కొన్ని ఏదైతే ఇవాళ చాలా ఇప్పుడు 53 చెరువులు మన కాన్స్టిట్యున్సీలో 53 చెరువులు ఇక్కడ ఉంటే ఈ మండలంలో, దాంట్లో 43 వాటికి మనం పంపించడం జరిగింది. సిల్ట్ తీయడానికి కానీ, లేకపోతే కాలువ నుంచి నీరు ఇక్కడ రావడానికి కానీ, లేకపోతే ఏ రకంగా నింపాలో ఆలోచన చేసే విధంగా వర్షం నీటిని మరి ఒడిచిపట్టడంలో కానీ ఈ కార్యక్రమాలు చేయమని చెప్పడం జరిగింది. ఒకవేళ వీటికి గ్రాంట్ రాకపోతే పీబీజీ రామ్జీలో కూడా ఈ పనులు చేయించి వారికి బిల్లులు ఇవ్వమని చెప్పి కూడా చెప్పడం జరిగింది. ఏదైనా పారదర్శకంగా చేయడం అనేది మనకు మంచిది. ఎందుకంటే మనం ఎంత మంచి చేసినా ఏడిసి వాళ్ళు ఏడుతూనే ఉంటారు. ఇవాళ ప్రతి గ్రామంలోనూ ఆ గ్రామంలో ఉన్న పెద్దలంతా వచ్చి ఆ చెరువు తవ్వుకున్నాం, మేము ఆక్షన్ పెట్టుకున్నాం, ఆ డబ్బులు మేము ఆ గ్రామ అభివృద్ధి వాడుకుంటాం అంటే నేను ఎవరికి అడ్డు చెప్పలేదు. నేను వచ్చాక దాని మీద కూడా మట్టి అమ్మడం, ఇసుక అమ్మడం అనేది మనకు అలవాట్లేదు. ఇవాళ ప్రభుత్వం ఒక పక్కన నీరు ఒడిసి పట్టడం ఎలాగా దాని మీద కార్యక్రమాలు జరపమంటుంది. మీ గ్రామంలో ఈ కానించి నేనైతే ఒకటే చెప్తున్నా, అక్కడున్న ఇరిగేషన్ వాళ్ళకి తెలియపరచండి. మీ గ్రామంలో మట్టి తవ్వాలనుకుంటే మీ ఇరిగేషన్ డిపార్ట్మెంట్కి అమలు తెలియజేయండి. ఆయన టన్నుకింతని చెప్పి దానికి డబ్బులు కట్టించుకుని పర్మిషన్ ఇవ్వాల్సిన బాధ్యత ఇరిగేషన్కి మంది కొత్తగా రూల్ ఒకటి వచ్చింది. దాన్ని అదేవిధంగా ఎంఆర్ఓకి తెలియజేయండి, కలెక్టర్ గారు తెలియజేయండి, ఎండిఓకి తెలియజేయండి, నోడల్ ఆఫీస్కి తెలియజేయండి. ఏది ఎవరికి తెలియకుండా జరగవలసిన అవసరం లేదు. దొంగతనం ఏం కాదు. గత ప్రభుత్వాలు ఏం చేసినాయి, ఇవాళ ఎమ్మెల్యే ఏం చేస్తున్నాడో తెలియని సన్నాసింది చెప్తున్నా. చూసుకోండి, ఒకసారి వచ్చి గ్రామంలోకి వెళ్ళి చూసుకోండి. నేను ఎక్కడా దేంట్లోనే ఇన్వాల్వ్ అవ్వను. అసలు అది ఆక్షన్ జరిగిందా లేదా, పబ్లిక్లో జరిగిందా లేదా తెలుసుకుని మనం మాట్లాడాలి. అది మానేసి ఇదేదో అక్కడ ఎవడో అమ్మేస్తున్నాడు. మీ గ్రామస్తులు అందరూ కలిసి ఒక కమిటీ వేసుకోండి. ఆ గ్రామంలో చెరువు తవ్వాలో వద్దో నిర్ణయించుకోండి. దాని మీద 10 రూపాయలు వస్తే మీ గ్రామంలో ఏదైనా మంచి పని చేసుకోండి, అంతవరకే. దాంట్లో మీరు ఎవరికి రూపాయి ఇవ్వాల్సిన అవసరం లేదు. వాళ్ళు కలెక్టర్ గారు కూడా తెలియపరుస్తారు, విజిలెన్స్ ఎస్పీ గారు కూడా చెప్పాం. ఎందుకంటే మనం ఏం తప్పు చేయనప్పుడు మనం భయపడవలసిన అవసరం లేదు. గత ఫిబ్రవరి 28వ తేదీన కాకినాడ జిల్లా సామర్లకోట మండలం వేట్లపాలెంలోని శ్రీ సూర్య ఫైర్ వర్క్స్ బాణాసంచా తయారీ కేంద్రంలో జరిగిన భారీ విస్ఫోటనం ఘటనపై పోస్ట్ ఇన్సిడెంట్ అనాలిసిస్ నిర్వహించేందుకు జాతీయ విపత్తుల నిర్వహణ సంస్థ నుండి 2 సభ్యుల బృందం ఈ నెల 6, 7 తేదీల్లో జిల్లాలో పర్యటిస్తోంది. ఇందులో భాగంగా సీనియర్ శాస్త్రవేత్తలు ఎన్డీఎంఏ నుండి డాక్టర్ వినోద్ కుమార్, నేషనల్ ఎన్విరాన్మెంటల్ ఇంజనీరింగ్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ నుండి డాక్టర్ హేమంత్ బర్వానీలతో కూడిన ఈ బృందం కలెక్టరేట్ కోర్టు హాల్లో సదరు విపత్తు నిర్వహణలో పాల్గొన్న ప్రభుత్వ శాఖల అధికారులతో ప్రత్యేక సమావేశం నిర్వహించింది. అనంతరం ఎన్డీఎంఏ బృందం జిల్లా అధికారులతో కలిసి సంఘటనా స్థలాన్ని సందర్శించి నిశితంగా పరిశీలించారు. పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడెంలో బీజేపీ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. బీజేపీ పట్టణ అధ్యక్షులు దువ్వా శ్రీను ఆధ్వర్యంలో స్థానిక పార్టీ కార్యాలయం, హౌసింగ్ బోర్డు సెంటర్లో పతాకావిష్కరణ చేశారు. దివంగత మాజీ మంత్రి పైడికొండల మాణిక్యాలరావు కాంస్య విగ్రహానికి బీజేపీ నాయకులు ఏతకోట తాతాజీ, పైడికొండల కుమార్తె సింధు గట్టిం, పట్టణ అధ్యక్షులు దువ్వా శ్రీను తదితరులు పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా బీజేపీ యువమోర్చా రాష్ట్ర ఉపాధ్యక్షురాలు గట్టిం సింధు మాట్లాడుతూ అభివృద్ది ఫలాలు ఆఖరి లబ్దిదారు వరకు అందాలనే లక్ష్యంతో మోడీ ప్రభుత్వం పనిచేస్తోందన్నారు. ఈతకోట తాతాజీ మాట్లాడుతూ అభివృద్ది ఫలాలు అందరికీ అందేలా పనిచేస్తున్న ఏకైక ప్రభుత్వం మోడీ నాయకత్వంలోని బీజేపీ ఎన్డీఏ ప్రభుత్వమని పేర్కొన్నారు. పరిపాలించిన పార్టీకి ఎన్ని రకాల కుంభకోణాలు, అవినీతి ఆరోపణలు ఎదుర్కొనే పార్టీ తెలుసు ప్రజలు. కానీ ఈ 12 సంవత్సరాల్లో కూడా మోడీ గారి పరిపాలనలో ఒక్క ఆరోపణ ప్రతిపక్షం ఎవరో కూడా చేయలేకపోయారు పార్టీ మీద. అంటే
అంత నిజాయితీగా భారతదేశంలో పేసి అభివృద్ధి పదంలో తీసుకెళ్తమే కాకుండా మేడ్ ఇన్ ఇండియా అనే కార్యక్రమం తీసుకొచ్చి స్వదేశ వస్తువులు వాడాలి ఇండియాలోని ఒక నినాదంతో ఇవాళ భారతదేశాన్ని ప్రపంచంలో అగ్రగామిగా నిలబెట్టే స్థాయిలో భారతీయ జనతా పార్టీ నాయకత్వం ఎవరికి వెళ్తుందంటే ఈ సిద్ధాంతం, ఈ కట్టుబాటు, ఈ క్రమశిక్షణ పార్టీలు ఉండబట్టే. భారతీయ జనతా పార్టీ ఏదో పెద్దలు స్థాపించారు మనం చేసామన్నట్టుగా కాకుండా ఎంతో మంది పెద్దలు వాళ్ళ బలిదానం కారణంగానే ఈ రోజు మనం ఈ స్థాయిలో భారతీయ జనతా పార్టీ ఇక్కడ దేశాన్ని అభివృద్ధి బాటలో పయనించేలా చేస్తుంది. దానికి ప్రధాన సూత్రం ఏకాత్మత, మానవతా దర్శనం, అంత్యోదయ. ఎవరైతే ఉన్నారో చిట్ట చివర ఉన్న ప్రతి వ్యక్తికి కూడా మన అభివృద్ధి ఫలాలు అందాలనే ఒక ఆకాంక్షతో ఆ రోజు దీన్ దయాళ్ ఉపాధ్యాయ గారు ప్రవేశపెట్టినటువంటి ఏకాత్మత మానవతా దర్శనాన్ని ఆదర్శంగా తీసుకుని ఈ రోజు మన ప్రీతమ ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ గారు ఇంత అభివృద్ధి బాటలో ప్రపంచంలోనే 4వ స్థానంలో మన భారతదేశం ఉంది. ఇప్పుడు ప్రపంచానికి ఒక నాయకత్వం వహించే దిశలో భారతదేశం ఈ రోజు నిలబడింది అంటే దానికి కారణం ఆ రోజు దీన్ దయాళ్ ఉపాధ్యాయ గారు ప్రవేశపెట్టినటువంటి ఆ ఏకాత్మత మానవతా దర్శనం అని చెప్పడంలో ఎటువంటి సందేహం లేదు. మనందరం ఇప్పుడు భారతీయ జనతా పార్టీ ఇప్పుడు ఒక స్థాయికి వచ్చింది. ఈ భారతీయ జనతా పార్టీ లేకపోతే ఈ రోజు దేశం ఏమైపోతుంది అన్న పరిస్థితి, అందరి బలిదానాలు దాని కారణంగానే ఈ రోజు మనం ఇంత ప్రశాంతంగా ఈ దేశంలో బతకగలుగుతున్నాం. హైదరాబాద్ పాత బస్తీలో శాంతి భద్రతలు క్షీణించాయని, అక్కడ బెంగాలీ కుటుంబాలు నివసించలేని పరిస్థితులు ఏర్పడ్డాయని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ ఆవేదన వ్యక్తం చేశారు. పాత బస్తీకి ఒక రూల్, ఇతర ప్రాంతాలకు మరో రూల్ అమలు చేస్తున్నారా అని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని ఆయన సూటిగా ప్రశ్నించారు. పాత బస్తీలో అక్రమ కట్టడాలను కూల్చివేసేందుకు వెళ్లిన జీహెచ్ఎంసీ అధికారులపై ఎంఐఎం నేతలు దాడి చేసినా ప్రభుత్వం చర్యలు తీసుకోలేదని విమర్శించారు. అదే ఇతర ప్రాంతాల్లో బీజేపీ కార్యకర్తలు ఆందోళన చేస్తే లాఠీ ఛార్జీలు, కేసులు పెడుతున్నారని ఆయన గుర్తు చేశారు. రాష్ట్ర ముఖ్యమంత్రి గొప్పలు చెప్పుకుంటే ఆయన హోంమంత్రి, ఆయన గొప్పలు చెప్పుకుంటాడు. నేను డ్రగ్స్ నిరోధిస్తున్నా అని. అరే ఫామ్ హౌస్ లో దావతులు జరిగితే వచ్చిన ఇన్ఫర్మేషన్ తో దాడి చేయడం కాదు, అసలు డ్రగ్స్ ఎక్స్చేంజ్ జరుగుతున్నాయి. డ్రగ్స్ సప్లై చేసేది ఎవరు? ఓల్డ్ సిటీలో ఎప్పుడన్నా దాడులు చేస్తావా నువ్వు? ఓల్డ్ సిటీలో ఎంఏ పార్టీ అండాదండలతో డ్రగ్స్ రాకెట్ ఉందా లేదా? బెంగాలీ అమ్మాయిలను లోపరుచుకునే ప్రయత్నం చేసిందా లేదా? దాని మీద రాష్ట్ర ముఖ్యమంత్రి ఏం చర్యలు తీసుకున్నాడు? మేము చెప్పేదాకా ప్రభుత్వానికి సోయలేదు. ఇక్కడ కొంచెం పోలీస్ అధికారుల వరకు సపోర్ట్ చేస్తున్నారు. గంతెందుకన్నా నిన్న చూస్తాం, నిన్న పాత బస్తీలో లేదా ఈ రాష్ట్ర ప్రభుత్వం చూసి తెలంగాణ సమాజం అంతా నవ్వుకుంటున్నారు. ఎందుకంటే ముఖ్యమంత్రి హోమ్ మినిస్టర్ ఇక్కడ అక్రమంగా నిర్మాణాలలో రోడ్ల మీద ట్రాఫిక్ ఇబ్బంది కలిగించే విధంగా ఉన్నటువంటి నిర్మాణాలను తొలగించడానికి కార్పొరేషన్ అధికారులు వస్తే, పోలీస్ బందోబస్తు వస్తే వాళ్ళ కూల్చేసే సమయంలో పోలీస్ అధికారుల మీద కార్పొరేషన్ సిబ్బంది మీద దాడి చేశారు ఎంఏ పార్టీ వాళ్ళు. సాక్షాత్ ఎమ్మెల్సీ కూడా దాడి చేస్తే కనీసం ఏ ఒక్క వ్యక్తిని కనీసం ఆపే ప్రయత్నం చేయలే. ఇలా అక్కడ గోరక్షను గోవధ నిషేధ చట్టాన్ని అమలు చేయాలని చెప్పి గోవులను వధించడానికి ప్రయత్నం చేస్తుంటే అక్కడ ఆ గోవులను పోలీసులు పట్టించే ప్రయత్నం చేస్తే మా వాళ్ళు మాత్రం నాన్ అవైలబుల్ కేసు పెట్టి లోపడేస్తారు. వాళ్ళు పోలీసులను దాడులు చేయలే. గోవులను రక్షించడానికి ప్రయత్నం చేస్తే నాన్ అవైలబుల్ కేసు పెట్టి జైలు చేస్తున్నారు. ఇక్కడ ఓల్డ్ సిటీలో కార్పొరేషన్ అధికారుల మీద, పోలీసుల మీద దాడులు చేస్తే కూడా చర్యలు తీసుకున్న పాపన పోలే. ఇది రాష్ట్ర ముఖ్యమంత్రి చేతగాంతనం. ఎంఏ పార్టీకి, ఓవైసీ కుటుంబానికి రాష్ట్ర ముఖ్యమంత్రి దాసోహం అయిపోయాడు. ముఖ్యమంత్రి కావాల్సింది ముఖ్యమంత్రి పీఠం, అధికారం. హోంమంత్రి నువ్వే. పోలీసుల మీద దాడి చేసిన వీడియో సోషల్ మీడియాలో దేశం మొత్తం చక్కెర కొడుతున్నాయి. మా రాష్ట్ర ముఖ్యమంత్రికి తెలుసోదలేదు. ఏం చర్యలు ఇక పెడతారు? లక్ష్మణ కదా ఏదో సింపుల్ పిండి కేసు పెట్టి అరెస్ట్ చేసినాము, బెయిల్ వచ్చిందని చూపెట్టే ప్రయత్నం చేస్తారు. కొన్ని అక్రమ నిర్మాణాలను కూల్చేసారు. కూల్చేసినాక ఇవాళ ఏమైంది? వాళ్ళ మళ్ళా ఎంఏ పార్టీ నాయకులు వచ్చి జిహెచ్ఎంసీ వాళ్ళు, పోలీసు వాళ్ళు కూల్చేసినటువంటి అక్కడ బాధ్యత ఎంఏ పార్టీ ఎమ్మెల్యేలు ఉండి మళ్ళా తిరిగి నిర్మాణాలు చేపడుతున్నారు. ఎంత చేవజచ్చిన ప్రభుత్వం కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం అంటే, చేతగాని ముఖ్యమంత్రి, చేతగాని హోంమంత్రి బాధ్యతలు వేస్తున్న ముఖ్యమంత్రి సమాధానం చెప్పాలి. నీ ప్రభుత్వ హయాంలో
జిహెచ్ఎంసీ కార్పొరేషన్ అధికారులు పోలీసులు వచ్చి అక్రమాలు గురిపేస్తే నీకు ఛాలెంజ్ చేసే ముఖ్యమంత్రి నీతో ఏం కాదు, నువ్వు హోంమంత్రి ఉన్నా నీతో ఏం కాదు, మీ వాళ్ళు వచ్చి కూలబడితే మేము బాధ్యత కట్టిస్తున్నామని చెప్పి సవాల్ చేస్తే ఇలా రాష్ట్ర ముఖ్యమంత్రి చేతులు ముసుకొని కూర్చోండి. ఇలా గదే హైడ్రాలా పేదోళ్ళ ఇల్లు కూల్చేస్తే అక్కడ పేదోళ్ళు మా ఇళ్లను కూల్చకండి అంటే లాఠీచార్జ్ చేసిరాడ. హైడ్రా పేరుతో పేదోళ్ళు ఇల్లు కూల్స్తే లాఠీచార్జ్ చేసి పేదోళ్ళ మీద. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. తాడిపత్రి నియోజకవర్గంలో పర్యటించి రైతులతో నేరుగా సంభాషించిన సీఎం చంద్రబాబు. బిందు సేద్యం, నూతన సాగు విధానాలపై వివరాల సేకరణ. రాష్ట్రానికి మావిగాన్ అభివృద్ది మంత్రమని తేలిపోయిందన్న మాజీ మంత్రి కన్నబాబు. ఓచుకోలేకనే ఎల్లో మీడియా దిగజారుడి వ్యాఖ్యలతో డైవర్షన్ పాలిటిక్స్ కు తెరతీసిందని ధ్వజం. వాడపల్లి వెంకన్న ఆలయంలో ప్రత్యేక పూజలు. మంగళ వాయిద్యాల నడుమ శ్రీ స్వామి అమ్మవార్లకు మేలుకొలుపు సేవ, ఈశ్వర లక్ష్మి హోమం. హైదరాబాద్ పాత బస్తీలో బెంగాలీలు ఉండలేని పరిస్థితి ఏర్పడిందన్న కేంద్ర మంత్రి బండి సంజయ్. పాత బస్తీని మజ్లీస్ కు రాసిచ్చారా అంటూ నిలదీత. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరిన్ని వార్తల కోసం BCN డిజిటల్ యూట్యూబ్ ఛానల్, ఫేస్బుక్ పేజ్ ని ఫాలో అవ్వండి. అప్డేట్ వార్తల కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్.